పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఈరోజు ఉదయమే మనం విన్నాం, ఎంత గొప్ప దేవుడు క్యాలెండర్ల ద్వారా 2 అంశములు నెరవేరిందని అమెరికా నుండి ప్రజలు చెప్పిన సాక్ష్యం. అలాగే మీ కుటుంబంలో ఆ అద్భుతములు తప్పక జరుగునని నమ్మకం కలిగించే గొప్ప రోజులో గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అని పాట పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు కుటుంబం కృతజ్ఞతగా బాసాని ఆశీష్ ప్రత్యూష కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రమేష్ ప్రసన్న ప్రారంభించిన కంపెనీ ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా నడిచినట్లుగా తల్లిదండ్రుల మంచి ఆరోగ్యం కొరకు నిహిత నిహాల్ దేవుని చిత్తానుసారంగా జీవించినట్లుగా మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం దైవ శక్తి దైవ భయం కలిగి జీవించినట్టుగా వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కేక్ శ్రీకాంత్ సుధారాణి సంతానవరం మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అనిత మోసెస్ మంచి జీవిత భాగస్వామ్యం జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినము ప్రత్యేకంగా జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మన మధ్యలో బహుగా వాడబడుతున్నటువంటి ఫాదర్ రవి గారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఫాదర్ గారు రవి గారి యొక్క ఉద్దేశములన్నీ నెరవేరాలని ఆయన మన కోసం చేస్తున్న సేవ ఆయనకి గొప్ప దీవెనకరంగా మారాలని కుటుంబాలను దీవించాలని దేవుడు భవిష్యత్తులో కూడా తోడుగా ఉండి గొప్పగా వాడుకోవాలని ప్రత్యేకంగా ఫాదర్ రవి గారు హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ట్రీసా వెలాంకని క్యాలెండర్ల ద్వారా మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ ద్వారా అనుదినం వచ్చిన వాగ్దానం ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యములు చేశాడు. కావున ఈరోజు దేవునికి స్తోత్రముగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతాను నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, దేవుని అద్భుత కార్యములు ఎంత గొప్పవి. Daniel 4:3 says, how great is the miraculous things that God does for us. కీర్తన 147 వచనం, మన ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు. Psalm 147 verse 5 says, our God is a great God, he is a more powerful God. మార్కు సువార్త 10వ అధ్యాయం 22-23లో సాధ్యమగునేని అని నాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వారికి అంతయు సాధ్యమే అని పలికెను. Thank you, Lord. Yes, when we say to the Lord, if you are able, God says, what you are saying? Nothing is impossible for me. The one who believes, everything is possible. Thank you. మార్కు 10:22-23, మార్క్ 10:22-23. దీనిని పాటగా పాడుతున్నాం. అనేక సాక్ష్యాలు వినబడుతున్నాయి క్యాలెండర్ ద్వారా మరియు DMI 24/7 గ్రూప్కు పంపిస్తున్నటువంటి ప్రత్యేక వాగ్దానం ద్వారా దానికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ నెలలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. గొప్ప దేవుడు మనకున్నాడు, 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 గొప్ప దేవుడు మనకున్నాడు. నాకు అసాధ్యమేముందని నాతో పలికిన నా ప్రభువా, నాకు అసాధ్యముగా ఉన్నది సాధ్యముగా మార్చునుగా. నాకు అసాధ్యమేముందని నాతో పలికిన నా ప్రభువా, నాకు అసాధ్యముగా ఉన్నది సాధ్యముగా మార్చునుగా. గొప్ప దేవుడు మనకున్నాడు, what a mighty God we have. గొప్ప దేవుడు మనకున్నాడు, what a mighty God we serve. అనేక అద్భుతాలు ప్రవచన రూపంలో జరుగుతుందని ఈరోజు కూడా మనం విన్నాం. పూజలో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేత మీ ఇంటిలో అద్భుతాలు జరగాలని నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి గుర్తులో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే అనేక మంది చిన్నపిల్లలు కనిపిస్తున్నారు కావచ్చు. చాలా మందికి సంతాన వరం కలిగి పిల్లల్ని ఎత్తుకొని ప్రజల ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతున్నవారని నేను నమ్ముచున్నాను. When I closed my eyes and started reciting the first decade, I saw so many small babies. God is going to honor many of you who are going to cry, some are pregnant already. కొంతమంది ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు ఉన్నారు. You will be carrying your babies to give witness to the Lord. పిల్లల్ని ఎత్తుకొని సాక్ష్యం చెప్పే దోను ముందుగానే దర్శనంలో చూపించినట్టు నాకు అనిపించింది. క్లెయిమ్ చేసుకోండి. రెండవ గుర్తు 2 కొరింథీ 4:7 కానీ ఈ ఆధ్యాత్మిక సంపదల గల వారమైన మేము మాత్రం సామాన్యమగు మట్టి పాత్రము లాంటి వారం. ఎలాగన ఈ మహత్కర శక్తి దేవునిదే కానీ మాది కాదు. ఈరోజు కూడా గొప్ప సాక్ష్యం అమెరికా నుండి మనం విన్నాం. ఇవన్నీ కూడా దేవుడు చేసే గొప్ప కార్యం. మనదని ఏం లేదు. మనం అలాంటి వాళ్ళు ప్రార్థిస్తే దేవుడు చేస్తున్నాడంటే మనం నిజంగా తల దించి దేవా నీకు స్తోత్రం, నేను మట్టి పాత్రమని ఒప్పుకోవాలి. అందుకే ఈ పాటను మనం సెలెక్ట్ చేసాం. 2 Corinthians 4:7 it says, the great things that happens through us is not because of us. We are after all mud pot, but it's all God's grace. It's God's power. ఆ శక్తి మీ మీద పనిచేయునుగాక. ఆమేన్. ప్రవక్తలుగా దేవుడు మిమ్మల్ని లేపునుగాక. ఆమేన్. పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప దేవుడు మనకు ఉన్నాడని పాడగా గొప్ప కార్యములు జరుగునుగాక. ఆమేన్. గొప్ప దేవుడు మనకున్నాడు, 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 గొప్ప దేవుడు మనకున్నాడు. మట్టి నుండి మానవుని చేసేను, మహత్తర శక్తితో నింపెను. ఈ మట్టిలో ఉన్నంత కాలం మగిమగల కార్యములు చేయును. మట్టి నుండి మానవుని చేసెను, మహత్తర శక్తితో నింపెను. ఈ మట్టిలో ఉన్నంత కాలం మహిమగల కార్యములు చేయును. గొప్ప దేవుడు మనకున్నాడు. What a mighty God we have. గొప్ప దేవుడు మనకున్నాడు. What a mighty God we serve. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగానే చెప్పినట్లు ఈరోజు మన మధ్యలో ప్రోగ్రాం కోఆర్డినేటర్గా సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఫాదర్ రవి గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ఫాదర్ గారిని ప్రభు దీవించమని ప్రార్థన చేస్తాం. పరలోక కిటికీలు తలుపులన్నీ తెరవబడి ప్రభు యొక్క ఆశీర్వాదం బహుగా ఫాదర్ గారు మీరు వచ్చేటట్టు ప్రభుని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవుని గొప్పతనం గురించి బైబిల్ గ్రంథంలో ఎన్ని విషయాలు ఉన్నాయో దాన్ని కొంతసేపు ధ్యానించే పాట పాడుతున్నాం. What a great God we serve, where all in the Bible, what all great things He has done to us, we are trying to recall back to mind. Few of those, we can't contain the greatness of God. ఆయన చేసిన మేలులను వర్ణించలేము, కొన్నిటిని మాత్రం. నెహెమయా 9:11. నెహెమయా గ్రంథంలో ఆ రోజుల్లో నిర్గమకాండంలో జరిగిన దాన్ని వాళ్ళు వెన్నుతిరిగి చూసుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. అలాగే మనం కూడా వెన్నుతిరిగి ఫ్లాష్ బ్యాక్ లాగా ఇన్ని సంవత్సరాలు, మరి ముఖ్యంగా జనవరి వరకు దేవుడు చేసిన మేలులను గుర్తిస్తాం. నెహెమయా 9:11. నీవు సముద్రమును చీల్చి దారి చేయగా నీ ప్రజలు నీళ్ళ నడుమ పొడి నేలపై నడిచిపోయిరి అని రాయబడి ఉన్నది. నెహెమయా 9:11. లార్డ్, వెన్ యూ cut that big sea into two, you made a way and people walked as if they are walking on the land. Such a miraculous God, mighty God. అంత గొప్ప దేవుడు సముద్రముని చీల్చగలుగుతాడు. మీ సమస్యలకు పరిష్కారం ఉంది, మార్గములు తెరవబడునుగా. ఆమేన్. యోహాను 14:27లో శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని పలికిన దేవుని నామములో ఆ శాంతినిచ్చే దుష్ట శక్తులు బంధింపబడునుగా. ఆమేన్. John 14:27 Bible says, Jesus said, I will give you peace which this world cannot give you. Every kind of restlessness in your family be bound as we sing this hymn. May peace become yours and your property. పాడదాము ప్రియమైన సహోదరి సహోదరులారా. శాంతి సమాధానం కలిగించి మార్గములు తెరవబడే గుర్తుగా ఈ గుర్తు మారునుగా. ఆమేన్. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. సాగరమును శాంతపరచెను, ఎర్ర సముద్రము దాటించెను, ఆ శాంతి నాకిచ్చును, అన్ని సమస్యలను దాటించును. సాగరమును శాంతి చేసెను,
ఎర్ర సముద్రము దాటించెను, ఆ శాంతి నాకిచ్చును, అన్ని సమస్యలను దాటించును. గొప్ప దేవుడు మనకున్నాడు, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. గొప్ప దేవుడు మనకున్నాడు, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరు ఒక చిన్న పని చేయాలి, ఈసీ అనే పని. ఆత్మను రక్షించాలా, పరలోకం వెళ్ళినప్పుడే మీకు తెలుస్తుంది. ఈ లింక్ను చాలా మందికి పంపండి. అప్పుడు ఎన్ని ఆత్మలు రక్షింపబడి నిరుత్సాహం నుండి, డిప్రెషన్ నుండి బయటకు వస్తారో ఆత్మలన్నీ మీ లెక్కలో రాసుకుంటాడంట. మీకు తెలియదు అసలు, ఇప్పుడు మీకు అసలు అర్థం కాదు. వెన్ యూ గో టు హెవెన్ యూ విల్ నో ఎవ్రీబడి హూ సెండ్ దిస్ కైండ్ ఆఫ్ లింక్ అండ్ స్ప్రెడ్ ద సాల్వేషన్ టు ద పీపుల్, యువర్ నేమ్ విల్ బి రిటన్ ఇన్ హెవెన్. సో మెనీ సోల్స్ విల్ బి సేవ్డ్. ఆదివారమే కదా, తర్వాత చూస్తామని ప్రజలు కూర్చుంటారు. మీ లింక్ పంపండి. గొప్ప కార్యములు దేవుడు మీ ద్వారా వాళ్ళకు, వాళ్ళ ద్వారా మీకు జరిగించునుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూర్దు మాత పండుగ సందర్భంగా నవదిన ప్రార్థనలో 3వ రోజు ప్రార్థనలో మనం చేరి ఉన్నాం. 3 అంటేనే త్రియక దేవునికి సమానం. త్రియక దేవుని ద్వారా పాడుతున్న పాట ద్వారా, లూర్దు మాత పండుగ సందర్భంగా జరుగుతున్న నవదిన ప్రార్థన ద్వారా మీ ఇంటిలో గొప్ప కార్యములు జరుగును. ఆమేన్. We are reaching the 3rd day of novena to Our Lady of Lourdes as we are celebrating the feast on coming Sunday. So please get ready and participate every day in the Holy Mass in the morning and also afternoon. ప్రతిరోజు ఉదయం పూజలో నవదిన ప్రార్థనలు చేస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు ఈ విధంగా జరుగుతుంది. ప్రార్థించుకోండి సంరక్షణ కోసం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను నీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, సకల
కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్, Pray for us. పునీత లూర్దు మాత, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ బెర్నడిట్, Pray for us. పునీత బెర్నడిట్ అమ్మ, మా కొరకు కొరకు ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలు ఒక సైడ్ జరుగుతుంది. ఆల్రెడీ క్యాలెండర్ ద్వారా అద్భుత కార్యములు జరుగుతుందని వింటున్నాం. మరి మీ ఇంటిలో ఏ అద్భుతం జరగాలో దానికోసం ఈ పాట మళ్ళీ సెలెక్ట్ చేసి పాడుతున్నాం. అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, మా ఇంటిలో లేదని ఏడుస్తున్నారా? అందుకే ఈ పాట మీకోసం. సో మెనీ ఆర్ గివింగ్ టెస్టిమనీస్ బట్ నాట్ ఇన్ మై ఫ్యామిలీ. ఇట్స్ ఫర్ యూ. దిస్ సాంగ్ ఇస్ మెంట్ ఫర్ యూ. తప్పక చేస్తాడు దేవుడు. ఆమేన్. 4వ గుర్తులో 4వ రకమైన అద్భుత కార్యం, గొప్ప కార్యం. ద గ్రేట్ గాడ్, మైటీ గాడ్, ద మైటీ థింగ్, 4th థింగ్. 1 సాముయేలు 17వ అధ్యాయం 49-50 వచనం. దావీదు సంచిలోని రాయిని తీసి ఒడిసలకు పెట్టి గిర్రన తిప్పి ఫిలిస్తీయుని నొసటిపైన కొట్టెను. ఆ రాయి నొసటిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా క్రింద పడిపోయెను. ఈ రీతిగా దావీదు ఒడిసల రాతితో ఫిలిస్తీయునిపై విజయము సాధించెను. జస్ట్ విత్ 1 stone, just straight hit on the forehead of the enemy. What's the meaning? The meaning is the small stone in your hands, if you offer it to God, that's enough for you to win over, conquer your enemy. 1 Samuel 17:49 and 50. Interesting thing is, he didn't have his sword. He took the enemy's sword and killed him. ఆయన చేతిలో కత్తి కూడా లేదంట. శత్రువు చేతిలో ఉన్న కత్తిని వాడుకున్నాడు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆమేన్. డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్. చేయవలసినది ఒకటి, 24/7 దేవునితో అటాచ్మెంట్ ఉండటానికి టీఎంఐ గ్రూప్లో జాయిన్ కండి, ప్రార్థించండి. ఆల్రెడీ అద్భుతాలు జరుగుతున్నాయి. ఎస్, గాడ్ క్యాన్ డూ దాట్ విత్ 1 stone టు హిట్ ద ఫోర్హెడ్ ఆఫ్ గోలియాత్ విత్ డేవిడ్. నేటి దావీదు నేనేని పాడుతామా ప్రేమైన సహోదరి సహోదరులారా? గోలియాతును గెలిచే దావీదులను లేపునుగాక. ఆమేన్. గొప్ప దేవుడు మనకున్నాడు, 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 గొప్ప దేవుడు మనకున్నాడు. గొలియాతును దావీదుతో ఒక్క రాయితో ఓడించెను. నాకు యుద్ధము చేయును, నాకు జయమును ఇచ్చును. గొలియాతును దావీదుతో ఒక్క రాయితో ఓడించెను, నాకు యుద్ధము చేయను, నాకు జయమును ఇచ్చును. గొప్ప కార్యములు చేయును. గొప్ప దేవునికి చెందిన బిడ్డల మనం గొప్ప కార్యములు త్వరలోనే జరిగే సాక్ష్యం చెప్పే రీతిలో దేవుడు మిమ్మల్ని తప్పక లేపుతాడు. విశ్వాసముతో ప్రవచించి చెప్పండి ప్రార్థన.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థన కొనసాగిస్తూ మనము ఈరోజు మరొకసారి 2వ తారీఖు ప్రారంభించాం. 2, 3, 4, 3వ దినమునకు మనం చేరి ఉన్నాం. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వీక్ వచ్చే వారం మనం లూర్దు మాత పండుగను ఘనంగా ప్రదక్షిణతో, వాక్య పరిచర్యతో, స్వస్థత ఆరాధనతో అమ్మాని పిలవటానికి ఒక అవకాశం ఉంది. ఎవరు మిస్ కాకూడదు. అందరూ కూడా వచ్చి ఆదివారం ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొనండి, వాక్య పరిచర్య చూడండి, ప్రదక్షిణలు పాల్గొనండి. అదే టైంలో 10 గంటల నుంచి 1 గంటల వరకు ఈ స్థలంలో గొప్ప దేవుడు గొప్ప రీతిలో మీ పిల్లలు ఈ సంవత్సరం పాస్ కావడం కాదు, గొప్ప రీతిలో రిజల్ట్తో తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పాలని స్టూడెంట్స్ ప్రేయర్ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు మొదలుకొని పీజీ వరకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. కమింగ్ సండే ఎగ్జాక్ట్లీ ఆన్ దిస్ డే, నెక్స్ట్ సండే విల్ బి సెలబ్రేటింగ్ ద ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ లూడ్స్. విల్ బి హ్యావింగ్ స్పెషల్ ప్రొసెషన్, విల్ బి ఆల్సో హ్యావింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ హీలింగ్ సర్వీస్. Same time 10 to 1 o'clock we will be also having students prayer for the great God to do great things, so that great results will come for the students. Already students prayer ఈ బిజీ షెడ్యూల్లో కూడా రాసేసాం. దేవుడు చక్కటి ఒక ప్రేయర్ రాపించాడు. మీ పిల్లలకు ఫ్రీగా ఆ రోజు పంచుతాం. పిల్లలు రైటింగ్ ప్యాడ్, పెన్సిల్ తీసుకురావాలని మనవి చేస్తున్నాను. స్టూడెంట్స్ కార్డ్ మీకు ఫ్రీగా ఇస్తాం. We are already in this busy schedule have completed the students prayer, and it will be given to you freely coming Sunday. Please send all the students. ఎవరైనా ప్రిన్సిపాల్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికి పంపాలని మనవి చేయండి నా తరఫున. ఇఫ్ యు నో సమ్ ప్రిన్సిపల్స్ అండ్ హెడ్ మాస్టర్స్, హెడ్ మిస్ట్రెస్, ప్లీజ్ టెల్ దమ్ దట్స్ ఎ స్పెషల్ ప్రేయర్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో బ్లెస్సింగ్ అండ్ స్టూడెంట్స్ ప్రేయర్ కార్డ్ freely given. Those who come, please bring your writing pad, pen, pencil. We will be specially praying for you. ఆ రోజు వచ్చే వాళ్ళకి రెండింతల దీవెనలు. ఎట్లా? స్టూడెంట్స్కి ఒక సైడ్ ప్రేయర్, అది అయిన వెంటనే ప్రదక్షిణలో లూర్దు మాత పండుగలో పాల్గొనే అవకాశం. డబుల్ బ్లెస్సింగ్ ఫర్ యూ స్టూడెంట్స్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. స్టూడెంట్స్ ప్రేయర్ ఫాలోడ్ బై ద ప్రొసెషన్. విల్ బి జాయినింగ్ బోత్ ద సైడ్స్. చివరి గుర్తులో ఉన్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 23, 25 వచనం. అక్కడ నీరు చేదుపుట్ట అగుటచే దానిని తాగలేకపోయిరి ప్రజలు. ఆ నీటి వలననే ఆ చోటికి మారా అని పేరు పెట్టి వలంచినది. మోషే యావేకు మొరబెట్టుకొనెను. యావే అతనికి ఒక కొయ్యను చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్లు తీయబయ్యెను. Because the place where they had the water, it was bitter. That's why it is called, the place is called Mara. But then God made it very sweet, potable water later. మారాను మధురంగా మార్చే దేవుడు.
మీ ఇల్లు అట్లా ఉందా? పరిస్థితులు అట్లా ఉన్నదా? ఏం చూస్తున్నారు? ప్రతిరోజు వాగ్దానం పంపిస్తున్నాను డిఎంఐ గ్రూప్కి. గ్రూప్లో జాయిన్ కండి. ప్రతిరోజు వాగ్దానం క్యాలెండర్లో ఉన్నది. ఆల్రెడీ నెరవేరిందని జనవరి నెలలో 2 గొప్ప కర్మలు అమెరికాలో జరిగిందని ఇప్పుడే ఉదయం విన్నారు. మీ ఇంటిలో మారా మధురముగా మారునుగాక. ఎవ్రీ మారా బిట్టర్నెస్ మే టర్న్ అవుట్ టు బి a sweet beautiful experience for all of you. Thank you, Lord. Exodus 15:23-25 we are going to sing. పాడుదామా? మారాను మధురముగా మార్చునుగాక గొప్ప దేవుడు. స్తోత్రం. What a mighty God we serve. What a mighty God we serve. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. What a mighty God we serve. What a mighty God we serve. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. నీటి నీరసముగా మార్చెను, అతి మధురముగా మార్చెను. మరలాంటి నా సమస్యలను ప్రభు మధురముగా మార్చును. నీటి నీరసముగా మార్చెను, అతి మధురముగా మార్చెను. మరలాంటి నా సమస్యను ప్రభు మధురముగా మార్చును. గొప్ప దేవుడు మనకున్నాడు. పాడదాం. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప కార్యములు చేయును. గొప్ప కార్యములు చేయును. గొప్ప 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 కార్యములు చేయును. గొప్ప 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 కార్యములు చేయును. గొప్ప కార్యములు చేయును. గొప్ప దేవుడు మనకున్నాడు. ఆమేన్. ఇది పాట కాదు, ప్రవచనముగా మార్చుకొని ప్రార్థించండి. ఇట్స్ నాట్ అ సాంగ్, ఇట్స్ అ ప్రాఫెసీ. క్లెయిమ్ ఇట్ అండ్ సే ఇట్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దురదతో బాధపడుతున్నటువంటి 13 మందిని దేవుడు దీవిస్తున్నాడు. నూర్జహాన్ అనే వ్యక్తి ఒక ముస్లిం సహోదరిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కంటి నిండా కన్నీళ్ళు పెట్టుకొని బిడ్డని ఎత్తుకొని ముద్దాడి ఎందుకన్నా మనకి బాధని వేడుస్తున్న ఒక తల్లిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మెడలో మరి సమస్యతో ఉన్న ఒక వ్యక్తి ఎడమ సైడు ఆ బాధను తొలగిస్తూ ఉన్నాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుని గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా గొప్ప కార్యములు జరగకుండా ఆపినటువంటి దుష్ట శక్తులను దేవుని యొక్క శిలువ శక్తి ద్వారా దేవుడు బంధించి ఈరోజు విన్నటువంటి ఆదివారం విన్నటువంటి ప్రసంగముల ద్వారా పాటల ద్వారా మాటల ద్వారా ప్రవచనం ద్వారా జరుగుతున్నటువంటి మరి లూర్దు మాత నవదిన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతములు ఆశ్చర్య క్రియలు చేసి పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దీవించునుగాక. Great God, mighty miraculous God, may He make a way for you and make mighty things to happen in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప కార్యములు జరుగును నిశ్చయముగా. ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపండి. మీ ద్వారా మీకు వాళ్ళకు గొప్ప కార్యం జరుగును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.